హిందూపురం సమీపంలో వందే భారత్కు ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు హిందూపురం సమీపంలో ప్రమాదం తప్పింది. హిందూపురం దేవరపల్లి రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపైకి వచ్చిన ఓ బ్యారేజ్ను ఢీకొట్టడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన కారణంగా వందే భారత్ రైలు అక్కడే సుమారు గంటపాటు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పట్టాలపైకి వచ్చిన అవరోధాన్ని తొలగించి ట్రాక్ను పరిశుభ్రం చేసిన తరువాత రైలును తిరిగి గమ్యస్థానానికి పంపించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు తీవ్ర భయానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై రైల్వే అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. హిందూపురం సమీపంలో వందే భారత్కు ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు హిందూపురం సమీపంలో ప్రమాదం తప్పింది. హిందూపురం దేవరపల్లి రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపైకి వచ్చిన ఓ బ్యారేజ్ను ఢీకొట్టడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన కారణంగా వందే భారత్ రైలు అక్కడే సుమారు గంటపాటు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పట్టాలపైకి వచ్చిన అవరోధాన్ని తొలగించి ట్రాక్ను పరిశుభ్రం చేసిన తరువాత రైలును తిరిగి గమ్యస్థానానికి పంపించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు తీవ్ర భయానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై రైల్వే అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. హిందూపురం సమీపంలో వందే భారత్కు ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు హిందూపురం సమీపంలో ప్రమాదం తప్పింది. హిందూపురం దేవరపల్లి రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపైకి వచ్చిన ఓ బ్యారేజ్ను ఢీకొట్టడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన కారణంగా వందే భారత్ రైలు అక్కడే సుమారు గంటపాటు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పట్టాలపైకి వచ్చిన అవరోధాన్ని తొలగించి ట్రాక్ను పరిశుభ్రం చేసిన తరువాత రైలును తిరిగి గమ్యస్థానానికి పంపించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు తీవ్ర భయానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై రైల్వే అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. హిందూపురం సమీపంలో వందే భారత్కు ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు హిందూపురం సమీపంలో ప్రమాదం తప్పింది. హిందూపురం దేవరపల్లి రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపైకి వచ్చిన ఓ బ్యారేజ్ను ఢీకొట్టడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన కారణంగా వందే భారత్ రైలు అక్కడే సుమారు గంటపాటు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పట్టాలపైకి వచ్చిన అవరోధాన్ని తొలగించి ట్రాక్ను పరిశుభ్రం చేసిన తరువాత రైలును తిరిగి గమ్యస్థానానికి పంపించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు తీవ్ర భయానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై రైల్వే అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. హిందూపురం సమీపంలో వందే భారత్కు ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు హిందూపురం సమీపంలో ప్రమాదం తప్పింది. హిందూపురం దేవరపల్లి రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపైకి వచ్చిన ఓ బ్యారేజ్ను ఢీకొట్టడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన కారణంగా వందే భారత్ రైలు అక్కడే సుమారు గంటపాటు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పట్టాలపైకి వచ్చిన అవరోధాన్ని తొలగించి ట్రాక్ను పరిశుభ్రం చేసిన తరువాత రైలును తిరిగి గమ్యస్థానానికి పంపించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు తీవ్ర భయానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై రైల్వే అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.